రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గారు. అయితే ఏదైతే గత హయాంలో ఈయన మీద తెలంగాణలో నమోదైనటువంటి అక్రమ కేసుని నిన్నటి రోజున సుప్రీంకోర్టు, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, ఆ సుప్రీంకోర్టే ఆ కేసును కొట్టివేస్తూ తీర్పునివ్వడం జరిగింది. మరి అయితే అసలు ఈ కేసు ఎవరు నమోదు చేశారు, ఈ కేసు ఎవరి చేత నమోదు చేయబడింది, కేసుకు సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరిసిపల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, రఘురామకృష్ణరాజు గారు గత ప్రభుత్వం మీద ఒంటరి పోరాటం చేసినటువంటి సుదీర్ఘ పోరాటం చేశాడు. అయితే అటువంటి మనిషి మీద ఎన్నో అక్రమ కేసులు నమోదు చేశారు. అందులో తాజాగా ఏదైతే హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్లు నమోదైందో ఆ కేసును కొట్టివేస్తూ నేను రోజున సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అసలు ఈ కేసు కొట్టివేయడానికి ముందు గల కారణాలు ఎవరు పెట్టారంటారు? కేసు వెనకాల ఏం జరిగింది? ఇప్పుడు 22లో అనుకుంటాను ఇది. రఘురామకృష్ణరాజు గారు జస్ట్ బిఫోర్ కానీ ఆయన అరెస్ట్ తీసుకెళ్ళి కుట్టేశారు కదా. అవునవును, పుట్టినరోజు. దానికన్నా బిఫోర్ కానీ లేకపోతే అది అయిన తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటి ముందు తెచ్చాడుతున్నాడు ఒక ఆయన. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ డ్రైవర్ కానీ ఇంకో వీళ్ళు ఏంటి ఎందుకు వచ్చి అక్కడికని అడిగారు. ఓకే, సెక్యూరిటీ సిబ్బంది అది అడిగితే కుట్టారని చెప్పాడు. పారిపోయాడు అక్కడి నుంచి. ఓకే, పారిపోతుంటే పట్టుకుని అసలు నువ్వు ఎవరు ఏంటి, ఎందుకంటే మరి సెక్యూరిటీ అసలు ఎవరు వస్తున్నారు అన్న. ఇప్పుడు పోలీసుని అన్నాడు, అది మఫ్టీలో ఉన్నాడు, అతనికి ఐడి లేదు, ఏమీ లేదు, అతను పోలీసో కాదు ఆలోచిస్తుంది. అవును కదండి. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఆవిడ మీ కిటికీలోంచి తొంగి చూసి ఏంటి అది ఇదో చూస్తే దొంగడేమో అనుకుని పట్టుకుంటారు కదా. ఖచ్చితంగా. అటువంటిది మరి ఏపీ ఆయన రఘురామకృష్ణ గారు ఎంపీ అక్కడికి వచ్చి ఇలాగ అనుమానాస్పదంగా తిరుగుతా ఇంట్లోకి అటు ఇటు చూస్తుంటే అసలు తచ్చాడుతుంటే డెఫినెట్గా అడుగుతారు ఎవరు నువ్వు ఏంటి పరిస్థితి అంటే. పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అతన్ని పట్టుకుంటే తిరిగి నేను పోలీసుని అది ఇది అని చెప్పాడు. అతను చెప్పారు స్టేషన్కి వెళ్తే తిరిగి అతని మీద కేసు పెట్టారు. ఓకే, వీళ్ళ మీద. ఏమండి ఎంత దారుణంగా ఉండేదంటే అప్పుడు పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో భయంకరమైన అరాచకం జరిగింది. పోలీసుని వాళ్ళ సొంత సైన్యంలో వాడుకోవడం, పోలీసుని సొంత సైన్యంలో ఎలా వాడుకోవచ్చో ఈ దేశానికి కేసీఆర్ గారి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం రెండు చెప్పినాయి. మిగతా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఇవాళన్న ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో బాబు గారు కానీ, మిగతా రాష్ట్రాల్లో చాలా కక్షాపూరిత రాజకీయాలు ఉంటాయనుకున్న తమిళనాడులో కూడా ఈ రకమైన దుర్మార్గం ఎప్పుడు లేదు. అసలు జగన్కి వీళ్ళు ఎంత బాగా సహకరించారు విచిత్రంగా. రెండు చోట్ల ఒకళ్ళే పరిపాలన అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన అరెస్ట్ చేసినప్పుడు, లిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళు యాక్చువల్గా అక్కడి నుంచి ఏపీసీఈడి వాళ్ళు వస్తే ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ వీళ్ళ సహకారం తీసుకుని రావాలి, లేదు ఎత్తుకెళ్ళిపోయారు అంతే. కిడ్నాప్ చేసినట్టు రకంగా చెప్పాలంటే. పైగా ఆయన కారు ఎక్కించేటప్పుడు మీడియాలో లేకపోతే ఎవరో ఒకళ్ళు కెమెరా ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు తెలిసి కూడా రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు, చాలా దారుణంగా వ్యవహరించారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దుర్మార్గం లేదా మన అందరం తర్వాత అనేక సార్లు మాట్లాడుకున్నాం దాని మీద. ఇక్కడ ఇది ఎందుకు ఇలా డిపార్ట్మెంట్ ఎందుకు ఇలా తయారైంది? ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరించిన ఆ పై అధికారులు ఒక్కొక్కసారి రాజకీయ నాయకులు చెప్తారు గట్టిగా కోటింగ్ ఇవ్వాలి, లేకపోతే కక్ష అవతల మనిషిని బట్టి అసలు ఎవరినైనా సరే పెద్ద ఆఫీసర్లు ఎవడో సాధారణంగా ఒప్పుకునేవారు కాదు. రాంగ్ హ్యాండ్లింగ్ చేయడం కానీ, థర్డ్ డిగ్రీ కానీ ఎప్పుడు ఒప్పుకోరు. ఓకే, అంటే భయం పెట్టమంటారు, కొంచెం బుద్ధి చెప్పమంటారు తప్ప మరీ దారుణంగా హ్యాండిల్ చేయమని ఎప్పుడు అన్నారు. అందులోని పొలిటికల్ సర్కిల్లో కక్షపూరిత రాజకీయాలకి ఇది వరకు గతంలో ఆఫీసర్లు ఎవడో ఒప్పుకునేవారు కాదు. ఇటీవల కాలంలో చాలా దారుణంగా తయారయ్యారు. వీళ్ళ హయాంలో ఇంకా దారుణం. అక్కడ కేసులు పెట్టారు. ఇక ఈయన్ని ఆంధ్రలో అయితే అనేక కేసులు పెట్టించారు. ఆయన నియోజకవర్గానికి రాకుండా కేసులు పెట్టించారు. తెలంగాణలో ఉంటే కూడా తీసుకెళ్ళిపోవడం అన్నట్టు ఇక్కడ కేసు పెట్టించారు. పొమ్మని హైదరాబాద్ ఢిల్లీలో ఉండిపోయాడు ఎంపీ కాబట్టి. చాలా ఇబ్బంది ఉండేదండి, చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. ఆయనకు సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్నాడు. ఇలాగా సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ ఇచ్చింది, తొందరపాటు చర్యలు వద్దు ఇలాగా అది ఇది అని చెప్పేసి ఆయనకి. ఆయన ఒక ఎంపీ, సంపన్నుడు, తెలివైనవాడు, చదువుకున్నవాడు కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఉపశమనాన్ని తెచ్చుకున్నాడు. నీకు నాకు ఛాన్స్ ఉంటుంది అలాగా? లేదా ఒక సాధారణ రాజకీయ నాయకుడికి ఎవరికైనా ఉంటుందా? అసలు ఛాన్సే లేదు. ఇబ్బంది పడిపోరా? ఇదేం ప్రజాస్వామ్యం? విరమించుకుంటారు పూర్తిగా. ఇప్పుడు కేసీఆర్ గారైనా జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళు ఎలాగొచ్చారు? ప్రజలతో వచ్చారా, లేకపోతే వాళ్ళు వారసత్వంగా ఈ రాజ్యం నీది అని బాబు ఇచ్చాడా? వాళ్ళకి ఏమన్నా ప్రజలు ఓట్లేస్తేనే కదా వచ్చారు. ఏంటండి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఎన్నో హక్కులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, వీళ్ళకి ఎన్నో హక్కులు అధికారాలు ఉంటాయి కదా. ఇక చిట్ట చివరికి ఎన్నాళ్ళైపోయింది, 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి సుప్రీంకోర్టు, అది కూడా ఈ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ వీళ్ళు కూడా ముండ మోసారు కాబట్టి ఇంకా నోరు మూసుకొని నాకేం సంబంధం లేదంటే వదిలేశాడు కాబట్టి
ఆ లాయర్ చెప్పాడు ఇంగ్లీష్లో ఎత్తేసినట్టండి అని. అప్పుడు క్వాష్ అయింది. అది ఎంతో పెద్ద యుద్ధం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం అంటే మాట్లాడే. అయితే నువ్వు ఎలా తప్పుడు కేసు ఎందుకు పెట్టేవని నన్ను తీసుకెళ్ళి కూర్చోబెడితే న్యాయం. ఓకే, అంటే అతను వెనక ఇంకెవరున్నారు? మరి మా రాజుగారు నేను అలా వదిలిపెట్టడం, లేకపోతే పెంటకోవాలి ఎందుకు అనుకుంటే వదిలేత్తడమో తెలియదు. కానీ మరి నాళ్ళు మరి మానసిక వేదన, డబ్బు వృధా, సమయం వృధా, ఒక రకంగా ఆ రాక్షసానందం పొందారు అవతల పాలకులు. వాళ్ళు అలా వదిలేయటం ఏంటని ప్రజల్లో కూడా. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న చేసాడు, అధికారం పోయింది, అది ఒకటే శిక్ష, అధికారం పోవటమే శిక్ష. వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష ఉండొద్దా? అదే కదండి, అధికారం పోయింది, అది ఒకటే శిక్ష ఎలాగో వద్ది? నువ్వు దొబ్బేసిన డబ్బులకి, నువ్వు చేసిన శాస్త్రలకి దానికి శిక్ష ఉండాలి కదా. ప్రజలు ఆ శిక్ష కోరుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు అదే కోరుకుంటారు కదా. ఈయనకి ఆ నరసాపురం ఏరియాలో కూడా నియోజకవర్గానికి అడుగు పెడితే అరెస్ట్ చేయాలి, ఆంధ్రలో అడుగు పెడితే అరెస్ట్ చేసేలాగా ఎన్ని కేసులండి. అప్పుడు మోడీ వచ్చినా కూడా ప్రోటోకాల్ ప్రకారం. మోడీ గారు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఓపెనింగ్కి వచ్చినప్పుడు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం అక్కడ స్థానిక ఎంపీ ఈయన ఉండాలి. పైగా విగ్రహావిష్కరణ చేసేది ఈయన ఇంటికి సమీపంలోనే. పైగా రాజుగారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం, పైగా ఈయన ఆ కమ్యూనిటీకి చెందిన ఆయన. ఈయనకి ఆ నియోజకవర్గ ఎంపీ, పార్లమెంట్లో మోడీ గారు సహచరుడు. మోడీ గారు కూడా అడగాల, ఏంటి మా ఎంపీ గారు ఉండాలి కదా ఇక్కడ ఎంపీ ఎవరో, మా సహచరుడు లేకుండా ఏంటి కార్యక్రమం అడగాలి కదా. అడగరు. అప్పుడు వాళ్ళంటే మోజు. తద్దారుణం అంటే ఆ కార్యక్రమానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయను. నేను ఉన్నాను రాజుగారితో, మేమంతా బయలుదేరితే ట్రైన్లో మాకు ఫోన్లు వచ్చినాయి. కొలుపూడి శ్రీనివాస్ గారు, నేను, రాజుగారు, ఇంకా ఆయన బృందం చాలా ఉన్నారు, 20 మంది దాకా ఉంటాం. అందరూ బయలుదేరి వెళ్తుంటే రాజుగారు మూడు మార్గాల్లో వెళ్ళాలనుకున్నాడు. బై రోడ్ లేదా ట్రైను, ఆయన ఒక్కడో హెలికాప్టర్లో లేదా ఫ్లైట్కి వెళ్దాం ఇలా ప్లాన్ చేస్తే అన్నీ ఇది ఎక్కడికక్కడ ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుని తర్వాత ట్రైన్ అయితే సేఫ్ అని కిషన్ రెడ్డి గారు, అప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ట్రైన్లో వస్తున్నాడు, వీళ్ళు అత్యుత్సాహం చూపించరు, ఇబ్బంది ఉండదని అనుకున్నాం. అందులో బయలుదేరితే సడన్గా మాకు ట్విస్ట్ ఏంటంటే, బేగంపేటలో మేము ఎందుకో ఆగింది బండి, దిగాం. జస్ట్ ఒక ఆయన, ఇప్పుడు మంచి బీజేపీలో మంచి పదవి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఆయన అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఓకే, ఆయన చెప్పాడు కిషన్ రెడ్డి గారు గట్రా రావట్లేదు అని. ఆయన అడిగాడు, మీ అధ్యక్షుడు గారు, మీకు మంత్రి గారు కూడా వస్తున్నారు కదా అంటే, ఆయన ఏం రావట్లేదండి, మేము వెళ్ళిపోతున్నాం ఇందులో అన్నాడు. అప్పుడు మాకు డింగ్ అన్నది. అప్పటికే మాకు ఫోన్లు వచ్చినాయి, రాజుగారికి ఫోన్ వచ్చింది, కొంచెం ఇబ్బంది ఉంది చూసుకోండి అని. తర్వాత అక్కడ లోకల్గా భీమవరం నుంచి, నరసాపురం నుంచి రాజుగారు వస్తున్నాడని చెప్పి స్వాగత తోరణాలు కట్టి కొంచెం యువత ర్యాలీలు అయి తీశారు. అభిమానులు వీళ్ళందరూ వాళ్ళందరినీ పట్టుకుని పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొని వాళ్ళని కొట్టి, మీరు రాజుగారు రాకుండా ఆపాలి, ఆయన వస్తే వీళ్ళు చంపేస్తామన్నట్టు బెదిరించారు. ఓకే, ఇక వాళ్ళు ఫోన్ చేసి బాబో ఇదే పరిస్థితి అంటే, ఇక వాళ్ళ కోసం నిజంగా అల్లు సీతారామరాజు సీతారామరాజు సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఏంటి తెలుసా? సీతారామరాజు లొంగకపోతే అలా గూడెంలో అందరినీ చంపేస్తూ ఉంటారు, సాధారణ ప్రజలు చంపేస్తుంటే ఇంకా వాళ్ళు బాగా చూడలేక నేనే లొంగిపోతాను, వెళ్ళిపోతాడు. అలాగా ఆ ప్రయాణాన్ని ఆపేసాడు ఆయన. ఓకే, వాళ్ళ కోసం. ఎందుకంటే చత్తెనపల్లి పిడికి రాళ్ళలో ప్లాన్ చేశారు, రాళ్ళు ఇచ్చి కొట్టేస్తానికనే, లాగ్ కొట్టేసి చంపేస్తానికి. ఒక ఆళ్ళు తలుపులు వేసేసుకుంటే భోగి పెట్రోల్ పోసి తలెడేస్తానికి వేశారు. ఒక చోట ప్లాన్ చేశారు, అక్కడ తప్పితే 2 చోట్ల చత్తెనపల్లి పిడికి రాళ్ళు 2 చోట్ల ప్లాన్ చేశారు. ఇది మాకు పక్కా సమాచారం వచ్చింది. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎలాగ జగన్ ప్రేమికులు ఉన్నారో అప్పుడు చంద్రబాబు ప్రేమికులు ఉంటారు కదా, రాజుగారి ప్రేమికులు కూడా ఉంటారు చెప్పారు వాళ్ళు. చేత అలాగా ఎస్కేప్ అయ్యాం ఆ రిస్క్ నుంచి. రాజుగారు చాలా సమస్యల నుంచి నిజంగా ఆయన చావు తప్పి కొన్ని లొట్టపోయినట్టుగా ఒక రకంగా చెప్పాలంటే మృత్యుంజయుడే త్రుటిలో తప్పించుకున్నాడు ఎన్నోసార్లు ఇలాంటి విషయాలు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ నుంచి అరెస్ట్ చేసిందని వాళ్ళు పీటీ వారెంట్ మీద తీసిపోయి మళ్ళీ కొట్టేస్తారు, మళ్ళీ కేసు పెట్టేస్తారు కదా. అసలు అప్పుడే సుప్రీంకోర్టు కలా చేసుకోకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ అసలు క్షణాల్లో పని జరిగింది. లేకపోతే ఆ జైల్లో చంపేద్దరు, విజయవాడ సబ్ జైల్లోనే. చాలా దారుణమైన, ఇంత దుర్మార్గంగా వ్యవహరించారంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మరి ఎందుకు ఎవడు చెప్పాడో ఆయన సలహా ఇచ్చాడో తెలియదు. కానీ ఈ రకంగా ప్రత్యర్థుల మీద అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ రకమైన దాడులు చేస్తే, మనుషుల్ని పట్టు కొట్టిచ్చేస్తే దాని మీద ఇప్పటి వరకు వాళ్ళకేమీ సరైన శిక్ష పడలేదు. ఇది దురదృష్టం. భగవంతుడు అనేటువంటి వాడు ఉంటే ఖచ్చితంగా నేను నమ్ముతాను, ఉన్నాడు అనుకుంటున్నాను. దీనికి సరిపడగా ఇప్పుడు అతను చేసిన దుర్మార్గం, ప్రజా వ్యతిరేక పాలనకి, అవినీతి అన్నిటికి శిక్ష పడింది, ఓడిపోయాడు. మరి ఈ చేసిన దుర్మార్గాలు కూడా శిక్ష పడాలి కదా, అది పడాలని కోరుకుందాం, పడుతుందని ఆశిద్దాం. రాజుగారు, రఘురామకృష్ణరాజు గారు ఒక పోరాట యోధుడిగా మిగిలాడు. ఎందుకంటే ఒకవేళ ఆయన ప్రజల గుండెలు గెలుచుకున్నాడు, ఆయన ప్రజల హృదయాలు గెలుచుకున్నాడు. 4 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని చీల్చి చెండాడేశాడు. ఇన్ని నిర్బంధాలున్నా,
ఇన్ని కేసులు తీసుకెళ్ళి కొట్టేసిన తర్వాత ఇంకా పెంచేసాడు, రుబ్బేసి కూడా పట్టుకుని వాళ్ళని. ఎక్కడ రచ్చబండ కార్యక్రమం అసలు 1 గంట కల్లా రచ్చబండ కార్యక్రమంలో ప్రజా సమస్యలు పేపర్లో న్యూస్ మన్నాడు పొద్దున వస్తుందా, ఇవాళ కరెంట్ అఫైర్స్ అన్నీ అక్కడ దొళ్ళగొట్టేసి కూడా అయినా అసలు వాళ్ళు బుర్రపాడైపోయేది వాళ్ళకి. మధ్యాహ్నం 1 గంటకి కరెక్ట్గా లంచ్ టైంలో ఈ పెట్టుబడి ఏమో వాళ్ళ భోజనం సహించింది కదా వాళ్ళకి. అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ట్రోలింగ్ చేసేటి వెక్కిరించి కూడా అంటే ఈయన కెలిగితే ఎలా ఉంటుంది అనేటువంటి చూపించాడు భగవంతుడు. ప్రజలు కూడా సంపూర్ణ విజయాన్ని ఈ కూటమి విజయంలో రఘురామకృష్ణరాజు గారి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. చరిత్రలో కూడా ఒక పేజీ ఉంటుంది రఘురామకృష్ణరాజు గారు. ఓకే, అవును. అంటే రాజకీయాల్లో చాలా నాళ్ళ నుంచి ఉన్నాడో లేదో తెలియదు నాకు ఇటీవల కాలంలోనే పరిచయం. అంతకుముందే రాజుగారు తెలుసు, కానీ 14 అప్పుడు వైసీపీలోనే ఎక్కడో ఉన్నారు ఆయన. 19 వైసీపీ నుంచి నెగ్గారు ఆయన. నెగ్గిన వెంటనే వాడితో ఇవ్వలేదు. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మంది బి పాజిటివ్ అనుకోండి, ఓ పాజిటివ్ లేకపోతే నెగిటివ్ ఎక్కితే ఇవ్వడదు, శరీరం వెంటనే తోసేస్తే చంపేస్తుంది మనిషిని. అలాగా సెట్ అవ్వలేదు. దుష్టజన సాంగత్యం ఆయనకు నచ్చలేదు, దుష్టజనులతో ఉండలేకపోయాడు ఆయన. అర్థమైందా మీకు? చాలా మంది ఆయన వైసీపీ నుంచి నెగ్గాడు కదా అంటారు. కాదు, పొరపాటో గ్రహపాటో ఆ పార్టీ నుంచి పోటీ చేశాడు ఆయన, గెలిచాడు. దుష్టజన సాంగత్యం చేయలేకపోయాడు, సజ్జన సాంగత్యం కోసం వచ్చాడు. ఇప్పుడు సజ్జన సాంగత్యంలో ఉన్నాడు ఆయన. ఆయన సాంగత్యం కూడా సజ్జన సాంగత్యమే మనకి. ఎందుకంటే ఆ వ్యక్తి డౌన్ టు ఎర్త్ ఉంటాడు, ఫస్ట్ పాయింట్. ఓకే, అర్థమైందా? అతిథి దేవోభావనుడు చూస్తాడు, ఆతిథ్యం అద్భుతంగా చేస్తాడు, స్నేహానికి వెలిగిస్తాడు. పనితీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా పనితీరు నెంబర్ 1గా ఉంది. ఉపసభాపతిగా ఒక రకంగా ఆయనకి డిప్యూటీ స్పీకర్ అనుకో మనం, ఆయనే స్పీకర్ ఏమో అన్నట్టుగా ఉంటుంది. అంటే ఏమైనా తనకు సంబంధించినంత వరకు తన బాధ్యతలు పూర్తిగా ఎంపీగా నెరవేర్చాడైనా, పార్లమెంట్కి హాజరైన దాంట్లో కూడా ఆయనకు మంచి రికార్డు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఇంకా మంచి పదవిలో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుందాం మనం. ఖచ్చితంగా. ఎందుకంటే ఏదో రోజుకి న్యాయం కొద్దిగా లేట్గా అయినా సరే జరుగుద్ది అనేటువంటి దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఈయన బెయిల్ రద్దు పిటిషన్ వేసాడు కదా, అది కూడా ఏదైనా పని జరగాలని కోరుకుందాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.